ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బత్సలకూరి. అతనికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చే కొద్దండి ఇప్పుడు అతనికి మద్దతు ఇస్తున్న వారికి ఒక మాట చెప్పాలనిపిస్తుందండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆయన అరెస్ట్ తర్వాత బయటకు వచ్చి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ఇలా అన్నటువంటి వారంతా అతని గురించి ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నిజాలు చూస్తే ఇప్పుడు ఏ బావిలో దూకుతారండి వీళ్ళందరూ? ఏం ప్రశ్నిస్తారు ఇప్పుడు వీటి మీద కూడా? ఖచ్చితంగా మాట్లాడాలండి. ఎందుకంటే రావణ్ అనేటటువంటి వాడు ఒక తీవ్రమైనటువంటి కమ్యూనిజం భావజాలంతో వీడియోలు చేసేవాడు. సాధారణంగా కమ్యూనిజం భావజాలం అంటే ఎలా ఉండాలి? కమ్యూనిజం భావజాలం ఉండటం మంచిదే. అది ఎలా ఉంటుందంటే అవినీతికి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఒక లౌకిక వాదాన్ని వినిపిస్తూ ప్రజా శ్రేయస్సు కోరేదాన్ని మనం కమ్యూనిజం అంటాం. అది దాని మూలాలు చాలా బలంగా ఉంటాయండి. దాని లక్ష్యాలు చాలా గొప్పగా ఉంటాయి, కమ్యూనిజం భావజాలం యొక్క లక్ష్యాలు. సో అందుకని కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించి తీరాలి. అయితే రావణ్ అనేటటువంటి వ్యక్తి డిఫరెంట్ అండి. ఈ కమ్యూనిజం భావజాలం ముసుగులో ఒక నాస్తికుడిగా తనను తాను ఒక హేతువాదిగా కంటెంట్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావజాలాన్ని నింపాలి అనేటటువంటి వ్యక్తి అతను. ఇప్పుడు పోలీసులు అతనిలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారండి. ఒక కొత్త కోణాన్ని బయట పెట్టేశారు. ఆధారాలతో సహా పోలీసులు కనిపెట్టేశారు. రాక్షస కోణం చాలా దారుణమైనది. వాస్తవానికి రావణ్లో ఉన్నటువంటి రాక్షస కోణం ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటిది. రావణ్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున. ఎందుకంటే నిన్న బయటకు వస్తున్నటువంటి అంశాలు, అతని ఫోన్లో కొన్ని అశ్లీల వీడియోలు, అతను కొంతమంది అమ్మాయిలతో యువతులతో మహిళలతో స్పెండ్ చేసి ఆ వీడియోలు తను రికార్డ్ చేసి వారికి పంపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. మొన్న నిన్న కలిపి దాదాపుగా అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఇదే వార్తలు వస్తాయి. అంటే ఎంత పక్కా సమాచారం లేకపోతే అన్ని మీడియాలు వీటన్నిటిని ప్లే చేస్తాయండి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల వస్తుంది అండ్ పోలీసులు కూడా ప్రాథమికంగా ధృవీకరించారు. అందుకని రావణ మీద ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి ఈ దేశద్రోహం కేసు లేదంటే ఉపా కేసు ఇవే కాకుండా ఆ బాధిత యువతుల వయస్సును బట్టి అవసరమైతే పోక్సో కేసు కూడా పెడతారేమోనండి. వయస్సును బట్టి అంటే వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేయకపోతే ఏం చేయలేరు, అది వేరే విషయం. ఒకవేళ ఫిర్యాదు చేస్తే పోక్సో కేసు తప్పనిసరిగా వాళ్ళ వయస్సును బట్టి పెట్టే అవకాశం ఉందండి. అండ్ ఆ మహిళలు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే ఈ బ్లాక్ మెయిలింగ్ 420 కావచ్చు, ఈ కేసులు కూడా యాడ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే కొత్తగా ఇప్పుడు అదనపు సెక్షన్లు కూడా యాడ్ అవుతాయని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు అతను ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా అని కొంతమంది అన్నారు కదా. ఇంకొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాషే కదా, అతను మాట్లాడితే తప్పు లేదు, ఇతను మాట్లాడితే తప్పు వచ్చిందా, అందుకనే ఆ మాత్రం దానికే దేశద్రోహం కేసు పెట్టేస్తారా అని కొంతమంది అన్నారండి. నిజానికి అతను ప్రశ్నించినందుకు అరెస్ట్ చేయలా, ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయట్లా, అరెస్ట్ చేయరు కూడా. అతను ప్రశ్నించలే, టార్గెట్ చేశాడు, పర్సనల్గా టార్గెట్ చేశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాడు, హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను అవమానించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. అండ్ అతను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాషల్లోనే మాట్లాడడం, అతనికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు తిట్టారు, పోసాని కృష్ణమురళి గారు తిట్టారు, పేర్ని నాని గారు తిట్టారు, వైసీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తిట్టారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే వాళ్ళకి ఏ భాషలో అయితే వాళ్ళు తిట్టారో అదే భాషలో సమాధానం చెప్పారు. సో వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి భాషలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఈయనకి ఏం సంబంధం?
ప్రశ్న రావణ్కి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినటువంటి భాషలో మాట్లాడతానన్నప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషలో ఆయనకు మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాషలో ఆయన్ని మాట్లాడండి, శ్రీరెడ్డి గారు మాట్లాడినటువంటి భాషలో శ్రీరెడ్డిని మాట్లాడండి. కాదు కదా. సో పొలిటికల్గా పొలిటీషియన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాగ్వాదాలు ఉంటాయో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధ వాళ్ళది. సో ఆయన ఒక పార్టీ అధినేతగా తన మీద వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడారో అదే విధంగా ఆయన రెస్పాండ్ అయ్యాడు అగ్రెసివ్గా. పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో దానికి ఈయన భాషలో సమాధానం. సో ఇక్కడ సమర్థించుకోవడానికి కూడా ఒక అర్థం పద్ధం ఉండాలండి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి భాషలో నేను మాట్లాడతాను, సో వైసీపీ వాళ్ళు తిట్టారు కాబట్టి ఆయన తిరిగి అన్నాడు చెప్పుతో కొడతానని, దానికి ఈయనకి ఏంటి సంబంధం? ప్రశ్న రావణ్కి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పరోక్షంగా అంటే డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, వాళ్ళ కుటుంబాన్ని విమర్శించారు. కాబట్టి వాళ్ళని విమర్శించి ఎన్నిసార్లు సౌమ్యంగా మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు కాబట్టి అదే లాంగ్వేజ్ లో చెప్పుతో కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దానికి ప్రశ్న రావణ్కి సంబంధం ఏంటి? అలాగే ప్రశ్నించడం కాదు, అలా సరే అయితే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ప్రశ్న రావణ్కి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఈ రెండు అంశాలు పెట్టి సమర్థించుకుంటున్నారు కదా. సరే ఇప్పుడు సమర్థించుకోండి. అతని ఫోన్లో బయటపడినటువంటి ఈ అశ్లీల వీడియోలు ఉన్నాయి కదా, వాటి మీద కావచ్చు, అతను చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్స్ మీద కావచ్చు, ఇప్పుడు సమర్థించండి. అతను కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడు అంటగా, ఇది సమర్థించండి. సో ఇతన్ని ఇప్పుడు సమర్థించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళే, సిపిఐ నారాయణ గారు అండ్ అతని అరెస్టును తప్పట్టిన వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అండ్ చాలా మంది కమ్యూనిజం మానవ హక్కుల వాళ్ళు కూడా ఉన్నారండి, అండ్ కమ్యూనిజం పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. ఇతర పార్టీల్లోనే చిన్న చిన్న పార్టీలు చాలా మంది వచ్చారు. సోకాల్డ్ జరా శ్రావణ్ కుమార్ గారు కానీ, లేదా ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు అండి, మరీ దారుణం. ఆయన అరెస్ట్ అయిన వెంటనే 4 వీడియోలు రిలీజ్ చేసి ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా వాడి మొహం పోడుగాను. అసలు ఏం మాట్లాడతాడు? ప్రకాష్ రాజ్కు ఉన్నటువంటి గౌరవం ఏంటి? ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత లేకుండా మాట్లాడాడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు సమర్థించండి ప్రకాష్ రాజ్ గారు మీరు. ఇది కూడా ఈ బ్లాక్మెయిల్ చేయడం, ఈ అశ్లీల వీడియోలు ఫోన్లో దాచిపెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని హెరాస్ చేయడం, ఇవన్నీ కూడా ప్రశ్నించడంలో భాగమేనా అని కవర్ చేస్తారా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేయండి, కవర్ చేయండి. అది ఆయన వృత్తి, ఆయన ప్రవృత్తి, అందులో చేస్తే తప్పేంటి, ఆయన పర్సనల్, ఇవన్నీ మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడని చూస్తాను. దీన్ని కూడా ఇప్పుడు కక్ష సాధింపు అంటారా? కాదు కదా. యాక్చువల్లీ పోలీసులు అతన్ని ఒక కారణంతో అరెస్ట్ చేశారు, అతను ఇంకో తప్పుకు దొరికాడు. సో ఇప్పుడు కేసు టైట్ అవుతుంది. అయితే నిజంగా ఇదంతా కూడా మీడియాలోనే వస్తుందండి. పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల, ఇవన్నీ బయట పెట్టలేదు వాస్తవానికి. ఎస్ రావణ్ ఇలాంటోడే, రావణ్ ఇలా చేశాడు, రావణ్ ఫోన్లో ఇవన్నీ ఉన్నాయని పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలే. కానీ అన్ని మీడియాల్లో వస్తుంది అంటే, ఇంక్లూడింగ్ వైసీపీ అనుకూల మీడియాల్లో కూడా వస్తుంది. అంటే దాదాపుగా 99% వాస్తవం అవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఇవన్నీ బయటపెడతారు? సో ఇంత కళ్ళెదురుగా కనిపించిన తర్వాత కూడా అతని ఫోన్లో ఇంత దారుణాలు జరిగాయి, ఇంత దారుణం చేశాడని ఏ మొహంతో సమర్థిస్తారు? అరెస్ట్ చేసినటువంటి తొలి 4 రోజులు పవన్ కళ్యాణ్ గారు 4 వీడియోలు రిలీజ్ చేసి ప్రకాష్ రాజ్ గారు 4 వీడియోలు రిలీజ్ చేశారు. రావణ్ని అరెస్ట్ చేసిన తొలి 4 రోజులు ఇప్పుడు రిలీజ్ చేయండి, వీడియోలు అతని ఫోన్లో ఉంది, ప్రైవేట్ వీడియోలు ఉంటాయి, తప్పేంటి? ఇది మనిషి లక్షణం అంటారా? ప్రకాష్ రాజ్ గారు చెప్పండి. అతని భావజాలం పక్కన పెడితే అతని మూర్ఖత్వం, అతని నోటి దూల ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చాయండి. దానికి తోడు ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా కూడా అతను సరైనటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు అవన్నీ నిరూపితం అవుతున్నాయి. ఈ కేసు విషయంలో మాట్లాడగలయి అనుకున్నటువంటి వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఏదేదో మాట్లాడేశారు, అయిపోయింది. ఎక్కడైనా సమర్థించుకోవటం మానేయండి ఇలాంటి వీడియోలు చేసినటువంటి వాళ్ళు.
యూట్యూబ్ వీడియోలు చేసినంత మాత్రాన ఎవరు అరెస్ట్ చేయరు. అందులో ఏదో పనికిమాలిన పని ఉంటేనే అరెస్ట్ చేస్తారు, ఇలాంటి పనికిమాలిన పనులు. కాబట్టి ఎవరైనా సరే ఇతనికి వెనకాల మాట్లాడేటటువంటి వాళ్ళు కరెక్ట్గా జాగ్రత్తగా చూసి 1-2 సార్లు మాట్లాడటం మంచిది, మీకే మంచిది. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని అతని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, అతనికి ఫండింగ్ ఏంటి, అతని బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు ఏంటి, అతని సెల్ ఫోన్ హిస్టరీ ఏంటి, కాల్ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేశారు. ఇవన్నీ చెక్ చేస్తే బయటకు వస్తున్నటువంటి నిజాలు. పోలీసులు ఫస్ట్ టార్గెట్ ఇతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి, ఇతనికి రిమాండ్ విధించాలి. వీడియోలన్నీ కట్ చేసుకుని దాని నుంచి ఇది పెట్టారన్నమాట, మేబీ ఇది కోర్టులో ప్రూవ్ అవుద్దో లేదో తర్వాత విషయం, కానీ పోలీసులు పెట్టడానికి కారణం అది అంటే ఇతని మీద కక్ష సాధింపు జరుగుతోంది, ఇతన్ని పోలీసులు రిమాండ్ పెట్టడానికి కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ మాట్లాడకూడదండి, ఇవి కోర్టులో నిరూపితం అవ్వాల్సినటువంటి విషయాలు. కోర్టులో నిరూపితం అవ్వాలి. ఇది రావణ్ యొక్క క్యారెక్టర్. అతని క్యారెక్టర్ని తెలుసుకోకుండా సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రకాష్ రాజ్ గారు సమర్థించడం ఎంతవరకు న్యాయం? ప్రశ్న రావణ్ చేసినటువంటి పనుల మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.